హలో అండి. వీఆర్ లైవ్ అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచైతే ఈ లైవ్ చూస్తున్నారో లేదా తర్వాత అయినా రీప్లే చూసే వాళ్ళందరికీ. సో, వెల్కమ్ టు ద తెలుగు బిజినెస్ టాక్ షో. సో, ఈరోజు మేము నేను రూపా ప్రవీణ్ అండ్ షర్మిల ఆస్ట్రేలియా అండ్ పద్మ ఇండియా అండ్ సంధ్య లండన్ నుంచి ఈరోజు ఈ లైవ్ చేస్తున్నాము. సో ఈ రోజు మేము మాట్లాడే టాపిక్ ఏంటంటే జనరల్ గా ఈ బిజినెస్ గురించి చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మేము ఈ లైవ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపుగా 25+ ఎపిసోడ్స్ చేశాము. ఇది ఇంకా ఈ సిరీస్ ఇంకా నెక్స్ట్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ ఇంకా చేస్తామని చెప్తున్నాం. సో ఇవాళ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మేము చెప్పేది ఈ బిజినెస్ ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తున్నాము. సో ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల చాలా మందికి ఏంటంటే డౌట్స్ వస్తాయి. అంటే సోషల్ మీడియా అంటున్నారు కదా, ఈ సోషల్ మీడియాలో మేము యాక్టివ్ గా ఉండము, మేము ఎలా గెట్ ఆన్ అవుతాము, ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తామని ఇది ఒక క్వశ్చన్ రెగ్యులర్ గా మాకు అందరికీ వస్తున్నాయి. సో దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ అండి. మీరు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లేకపోయినా, లేదు అంటే మీకు ఎక్కువ ఫాలోవర్స్ లేకపోయినా కూడా మేము ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా చేయాలి అనేది. ఈ ట్రైనింగ్స్ వల్ల మీకు అన్ని A to Z మీకు మొత్తం అర్థమవుతుంది. సో ఈవెన్ మేమందరం కూడా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా అసలు ఉండము. వన్స్ ఈ బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ బిజినెస్ లో ట్రైనింగ్స్ వల్ల మీరు ఎలా ఫాలో అవ్వాలి, స్టెప్స్ అన్ని కూడా వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మేము సోషల్ మీడియాలో ప్రతిరోజు మేము మీకు ఇలా లైవ్ చేస్తూ ఉంటాము, లేకపోతే మేము ఏం చేస్తున్నాం అనేది మీకు చెప్తూ ఉంటాం. ఎందుకంటే మీకు ట్రస్ట్ ఇవ్వడానికి అనేది మేము సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని చెప్తూ ఉంటాము. సో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ చాలా మంది ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా అనగానే భయపడతారు. సో అలా ఇలా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి స్కామ్ కాదు ఇది. అండ్ ఇంకా సారీ ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మేము క్లారిఫై చేస్తాము. సో ఈ సోషల్ మీడియా గురించే మీరు భయపడుతూ ఉంటే మాత్రం మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మేము ప్రతి విషయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇదండి సోషల్ మీడియాలో యాక్టివ్ లేకపోయినా కూడా మేము ఎలా బిజినెస్ అనేది చేయొచ్చు అనే దాని గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంది చెప్తూ ఉంటారు ఇందులో పీపుల్ ని యాడ్ చేయాలి అని. యాడ్ చేయడం అనేది పీపుల్ ని చేస్ చేయడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని చేస్ చేయడం అనేది దాని గురించి చాలా మంది అనుకుంటారు. సో దాని గురించి ఇప్పుడు షర్మిల మీరు చెప్తారా దీని గురించి? మీ గురించి చెప్పి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఏంటంటే జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే డిజిటల్ బిజినెస్ అనగానే పీపుల్ ని యాడ్ చేయడము, లేదు అంటే మనం వాళ్ళని ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని చేస్ చేయడము అని అనుకుంటారు. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మీ గురించి చెప్పండి, తర్వాత ఆన్సర్ చేయండి. షూర్ రూపా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఐఎమ్ ఎ మామ్ ఆఫ్ 2 kids. నేను సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ నా ప్రొఫెషన్ జాబ్ చేసుకుంటూ ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా చేస్తున్నాను. సో రూపా అడిగిన క్వశ్చన్ రిక్రూట్ టైప్ బిజినెస్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఈ బిజినెస్ అంటే పీపుల్ ని యాడ్ చేసి అండ్ డిస్టర్బ్ చేసేసి తెగ మెసేజ్లు పెట్టేసి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తారు అని. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ దట్ ఎట్ ఆల్. ఎందుకంటే వి డోంట్ చేస్ పీపుల్ ఎనీమోర్, లైక్ ఎనీవన్ ఫోర్స్ చేయడం కానీ చేస్ చేయడం కానీ ఈ బిజినెస్ లో ఉండదు. అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే మేము జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం బిజినెస్ గురించి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి సినిమా గురించి ఫ్రెండ్ కి చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దెమ్సెల్వ్స్ ఫార్వర్డ్ అవుతారు. మా వర్క్ ఏంటంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే ఈ బిజినెస్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎలా బిజినెస్ వర్క్ అవుతుందో చూపించడం అన్నమాట. ఆ తర్వాత డెసిషన్ వాళ్ళది, అంటే మీది. సెల్లింగ్ లేదు ఈ బిజినెస్ లో, కన్విన్స్ చేయడం లేదు,
చేసింగ్ అంతకంటే లేదు. లైక్ సీరియస్‌గా చేసే వాళ్ళు మాత్రమే మన మా టీమ్‌లో ఉంటారు. ఎలా అంటే నిజంగా వాళ్ళు వై అనేది స్ట్రాంగ్‌గా ఉండి ఫ్యామిలీకి ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు, సెకండ్ ఇన్‌కమ్ కావాలనుకునే వాళ్ళు, ఇంట్లోనే ఉండి కిడ్స్‌ని చూసుకుంటూ ఈ బిజినెస్‌ని వర్క్ ఫ్రమ్ హోమ్‌గా చేసుకునే అలాంటి సీరియస్ పీపుల్ మాత్రమే మా టీమ్‌లో కంటిన్యూ అవుతారనమాట. ట్రైనింగ్‌లో కూడా ఎలా అంటే ఎలా ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి, కాన్ఫిడెన్స్‌తో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నీ ఉంటాయి. సో, పీపుల్‌ని యాడ్ చేయాలని లేకపోతే అలాంటి భయపడాల్సిన అవసరం అలాంటిదేమీ ఉండదు. ఇది పీపుల్ డిస్టర్బ్ చేయడం కాదు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే రియల్ కనెక్షన్స్ అనేది బిల్డ్ చేయడం రూప. యాహ్! దట్స్ మై వెర్షన్. థాంక్ యూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు షర్మిల. అవునండి, ఇందులో చేజింగ్ అనేది ఏముండదు. ఎందుకంటే మేము ఇందులో మార్కెటింగ్ పార్ట్ ఒకటి మేము చేస్తాము. అండ్ సేల్స్ గురించి చెప్పాలి అంటే అది బ్యాక్ ఎండ్ సిస్టమ్ మొత్తం అది చేసుకుంటుంది. మేము ఎలాంటి ఫ్రెండ్స్ ని కానీ ఫ్యామిలీని కానీ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు షర్మిల. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పద్మ గారు, మీకు జనరల్ గా చాలా మందికి బిజినెస్ అనేది ఐడియా ఉండదు. ఆన్లైన్ బిజినెస్ అనేది కూడా ఐడియా ఉండదు ఎవరికి, చాలా మందికి. సో అలాంటి వాళ్ళు వచ్చే క్వశ్చన్ కూడా అలానే ఉంది. నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు బిజినెస్ లో, ఎలాంటి ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఎలా ఈ బిజినెస్ ని రన్ చేయగలను అని. ఈ క్వశ్చన్ కి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? సో మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్. షూర్ రూపా గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ బిజినెస్ పేజ్కి ఇన్వైట్ చేసినందుకు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మకృప. నేను ఇండియాలో ఉంటున్నాను అండ్ క్వాలిటీ అష్యూరెన్స్లో ఐటీలో ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ నేను సింగిల్గా ఉండి బిల్డ్ చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మా ఫాదర్ ఉంటారు, నాకు ఒక చిన్న పప్పీ కూడా ఉంది. సో అది నా బ్యాక్గ్రౌండ్. అండ్ ఎస్, సో డిజిటల్ బిజినెస్కి మనకి డిజిటల్ మార్కెటింగ్ కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేదు అని చాలా క్వశ్చన్స్ నాకు కూడా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ బిజినెస్ ఏంటి అంటే ఇందాక షర్మిల గారు చెప్పినట్లు ఇట్స్ అ బిజినెస్ ఇన్ అ బాక్స్ అనమాట, ఆన్లైన్ బిజినెస్. సో మీకు బేసిక్ క్వాలిటీస్ ఇక్కడ ఏం కావాలి అంటే ఓన్లీ మీరు ఒక ఫోన్ ఆపరేట్ చేయడం కానీ ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం కానీ ఇవి తెలిస్తే మీరు బిజినెస్ సులువుగా చేయొచ్చు. ఎందుకంటే మీకు ఉన్న నాలెడ్జ్తో ఈ బిజినెస్లో పని లేదు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి పీపుల్ ఆర్ దేర్. హోమ్ మేకర్స్ ఉన్నారు, ఇప్పుడు షర్మిల గారు సివిల్ ఇంజనీరు, సంధ్య ఇస్ ఫార్మా ప్రొఫెషనల్, అలాగే నేను ఐటీ ఫంక్షనల్ సైడ్ పనిచేస్తున్నాను. సో ఇక్కడ కోడింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ప్లస్ మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ని ఎలాగ లెవరేజ్ చేసుకోవాలో దానిపైన మనకి ట్రైనింగ్ కూడా ఇస్తుంది కంపెనీ. సో ఇక్కడ మీకు ఒకటే ఉండాలి, ఏంటి అంటే నేర్చుకునే మైండ్ సెట్తో మీరు రాగలిగితే మీరు స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ పొందుతూ ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ మీకు బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత ఆ బిజినెస్ పేజ్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్స్లో వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ ద్వారా చెప్తారనమాట. సో మాకు కూడా ముందు నాలెడ్జ్ లేదు ఎలా చేయాలి అని, అందరినీ ఇక్కడ వచ్చే నేర్చుకున్నాము. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ బిజినెస్ మనకి టోటలీ డిఫరెంట్. ఎందుకంటే ఈ బిజినెస్లో మనకి ఓన్లీ మన బిజినెస్ పేజ్ని ప్రమోట్ చేయడం మన పని, వేరే పని అంతా మనకి ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా అయిపోతుంది. సో 80% అంటే హెవీ లిఫ్టింగ్ అంతా మనకి కంపెనీ ద్వారానే అవుతుంది. మనం 20% నేర్చుకుంటూ ఈ బిజినెస్ చేయాలి. సో ఇక్కడ మీకు డెఫినెట్లీ డిజిటల్ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది సమస్య కానే కాదు. మేము కూడా అలాంటి నాలెడ్జ్తో రాలేదు, ఇక్కడ వచ్చే నేర్చుకున్నాము. చాలామంది మనకి ఈ లైవ్స్ చేయడం కూడా వచ్చేది కాదు. సో ఇక్కడే నేర్చుకున్నాం మేమన్నీ. సో ఎస్, లైక్ ఐ సెడ్, మీరు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు లెర్న్ అండ్ అప్లై దట్ ఈ బిజినెస్లో డైలీ స్టెప్ బై స్టెప్ మీరు ముందుకెళ్ళచ్చు. అండ్ మనకి మెంటర్షిప్ ఉంటుంది, అలాగే కోచింగ్ ఉంటుంది, రెగ్యులర్ వీక్లీ మాస్టర్ మైండ్స్ ఉంటాయి.
సో ఎవ్రీడే మనం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో దట్ వుడ్ బి మై ఆన్సర్ రూపా గారు. థ్యాంక్ యూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పద్మ. సో ఇదండి, అంటే జనరల్ గా చాలా మందికి వచ్చే డౌటే ఇది. ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ గురించి ఎవరికి ఐడియా ఉండదు, ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. బిజినెస్ అంటేనే ఎక్స్పీరియన్స్ ఉండదు చాలా మందికి. సో దాని గురించి ఈ ఆన్సర్ మీకు మేబీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. సో ఈవెన్ మేము కూడా అంతే అండి, మేము సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్ గా కూడా ఉండము. మేము జనరల్ గా ఇదివరకు ఏంటంటే ఓకే మనకు ఫేస్బుక్ ఉన్నదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా, అంతే వరకే తప్ప ఈ మార్కెటింగ్ అనేది మాకు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. వన్స్ ఈ బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ గా మేము ట్రైనింగ్ తీసుకొని అది నేర్చుకొని అది అప్లై చేస్తున్నాం కాబట్టి మేము ఇంతవరకు రాగలిగాము. ఇలా మీ ముందుకు లైవ్ కూడా వస్తున్నాము డైలీ. సో థ్యాంక్ యూ పద్మ దీనికి ఆన్సర్ చేసినందుకు. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బిజినెస్ చెయ్యాలి అని. సో ఈ బిజినెస్ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీని గురించి సంధ్య గారు మీరు చెప్తారా ఈ ఆన్సర్ దీనికి? అండ్ ఫస్ట్ మీ గురించి చెప్పండి, తర్వాత ఆన్సర్ చేయండి క్వశ్చన్ కి. హాయ్ రూపా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ ద కాల్. అండ్ నా గురించి ఇంట్రడక్షన్ అంటే, మేము లండన్లో ఉంటాము అండ్ ఐ హ్యావ్ 2 boys. ఒకరు వచ్చేసి 7 years and the other one is 1 year old. I'm by profession I'm pharma IT profession, working in clinical data management. So ఇంకా క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే, this is most flexible business. అందుకే జాబ్ చేస్తూ కూడా ఇంట్లో ఫ్యామిలీ ఉండి కూడా we will be doing this business. ఇంకా కమింగ్ టు ఫస్ట్, యాజ్ సూన్ యాజ్ మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటాము. మేము ఆ వెబ్సైట్ని ప్రమోట్ చేస్తాము. మా అందరి వెబ్సైట్స్ మోస్ట్లీ మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫస్ట్ స్టెప్ కింద మీరు ఆ వెబ్సైట్లో లాగిన్ చేయాలి. లాగిన్ చేసినప్పుడు మాకు ఆటోమేటిక్గా మేము ఎప్పుడు కంటిన్యూస్గా చెప్పేటట్టు మాకు బ్యాక్ అండ్ సిస్టమ్ ఉంటుంది, విచ్ ఇస్ ఆటోమేటెడ్ సిస్టమ్. సో మీరు లాగిన్ అవ్వగానే మాకు మీ డీటెయిల్స్, ఈమెయిల్, మీరు ఏమైతే లాగిన్ చేస్తారో మీ నేమ్ మీ ఈమెయిల్ ఆ రెండు మాకు డీటెయిల్స్ వస్తాయి. సో మీరు అదే సేమ్ మా ఈమెయిల్ దగ్గర నుంచి మీకు జనరల్గా మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో దట్ యూ కెన్ వాచ్ ఫ్రీ వర్క్ షాప్. లాగిన్ అవ్వగానే కూడా ఒక కాంప్లిమెంటరీ ఫ్రీ వర్క్ షాప్ చూడొచ్చు. దట్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్ లాస్ట్ వీక్ అండ్ రికార్డెడ్. కానీ మీకు మేము మా ఈమెయిల్ నుంచి మెయిల్స్ వచ్చేటప్పుడు కంటిన్యూస్గా ఎవ్రీడే బేసిస్, వీక్లీ బేసిస్లో 1 or 2 మెయిల్స్ వస్తూ ఉంటాయి. అవి లైవ్ వర్క్ షాప్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ యువర్ టైమ్ జోన్స్. అలా మీరు లైవ్ వర్క్ షాప్ చూసిన తర్వాత యూ విల్ గెట్ టు నో అబౌట్ దిస్ బిజినెస్. మేబీ కంప్లీట్ డీటెయిల్స్ కాకపోవచ్చు, బట్ యూ విల్ నో different, you will come across the different people's, different walks of people, life in the people, so that ఎవరెవరు ఈ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎంత ఇన్కమ్ జనరేట్ చేసే ఆపర్చునిటీ ఉంది. సో మీకు ఇవన్నీ తెలుస్తాయి. సో వన్స్ యూ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ బిజినెస్, యూ హ్యావ్ టు పే $149 and then register for this business. మీరు అలా 149 వన్ టైం పేమెంట్ అండి అది. అలా రిజిస్టర్ చేసినప్పుడు మీకు 1 month టైం ఉంటుంది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ బిజినెస్ గురించి మీకు వీడియోస్ రూపకంగా మీకు మెయిల్కి వస్తుంది, ఒక పాస్వర్డ్ వస్తుంది. మీరు ఎప్పుడైతే అలా క్లిక్ చేసి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే యూ విల్ గెట్ యాక్సెస్ టు ఆల్ దోస్ 8 వీడియోస్. మీకు టైం ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఆ వీడియోస్ చూడొచ్చు. మీ ఫ్యామిలీ వాళ్ళతో చూపించి యూ కెన్ డిస్కస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. మీరు తర్వాత ఇది 4 weeks తర్వాత ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ స్టిల్ యూ విల్ గెట్ రీఫండ్ ఆల్సో. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మీరు ఏమీ లాస్ ఉండదు, బట్ యూ విల్ కమ్ టు నో వన్ బిజినెస్. You will understand complete details of one business, digital business, which is occurring, which people are doing on the worldwide, and one of the top most digital business in the world. We can proudly say that. So ala meeku telisinapudu, so after that you meeku oka coach call untundi, then you will know complete details. Appudu meeku nachide ee business start cheyochu, otherwise you can take your refund back. Thanks Padma. Thanks Rupa.
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సంధ్య. అండ్ అదండి, మీరు జనరల్ గా ఈ బిజినెస్ లో స్టార్ట్ చేయండి. ఇక్కడ మా నలుగురివి ఎవరైనా వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఫ్రీ వెబినార్ అనేది చూడొచ్చు. చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఆ ఫ్రీ వెబినార్ లో ఏంటంటే ఈ బిజినెస్ మోడల్ ఏంటి, డిజిటల్ బిజినెస్ గురించి ఏంటి అని చెప్తారు. తర్వాత మీకు సక్సెస్ స్టోరీస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఈ బిజినెస్ ఎవరు చేస్తున్నారు వాళ్ళ సక్సెస్ స్టోరీ కూడా చెప్తారు ఈ ఫ్రీ వెబినార్ లో. తర్వాత మీకు ఓకే అనిపిస్తే $149 పే చేసిన తర్వాత మీకు ఫ్రీ కొన్ని 8 వీడియోస్ అని వస్తాయి, ఫ్రీ కోచింగ్ వీడియోస్. అవి మీరు చూసిన తర్వాత ఓకే అనిపిస్తే కోచింగ్ కాల్ అనేది ఉంటుంది. ఆ కోచింగ్ లో మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ప్లాన్స్ తో స్టార్ట్ చేయాలి అని. సో ఇందులో చాలా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. వన్స్ మీకు ఓకే అయితే కోచింగ్ కాల్ పెట్టుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. లేదు ఇది మాకు సూట్ అవ్వదు, మేము చేయలేము అనుకుంటే వితిన్ 30 days లో మీరు రిఫండ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజు FAQs గురించి ఈ రోజు మాట్లాడాము, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. హోప్ మీ అందరికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు ఈ ఛాన్స్ తీసుకోండి. మీకు లైఫ్ లో నెక్స్ట్ వేరే సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైనా చేయొచ్చు. నేను స్టే ఎట్ హోమ్ మమ్మీ, చాలా మంది వర్క్ చేసుకుంటూ ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ అనేది చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి లైవ్ డిస్కషన్. సో నెక్స్ట్ వీక్ అనదర్ టాపిక్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాము. సో అంతవరకు బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. Bye. Bye.